ప్రణీత. హాయ్ బాలి. హా. ఏంటి కనీసం హాయ్ కూడా చెప్పలేవా? ఫోర్స్కి ఏం తక్కువ లేదు. సర్లే గాని ఏంటి సారీ కట్టు? ఇదేనా సర్ప్రైజ్? నో, కాదు కాదు. ఈరోజు నా లైఫ్లోనే హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే నా మనసులో మాట నాకు ఇష్టమైన వాడితో చెప్తున్నా కాబట్టి. నీకు ఇష్టమైన వాడా? ఎవడాడు? చెప్తా, నాకు కంగారెందుకు. ఈరోజు నా బర్త్డే. ఓ అవునా, హ్యాపీ బర్త్డే. అబ్బా, ఎంత నీరసంగా చెప్పారు సార్. ఇంకా నా జీవితంలో బర్త్డేనే చేసుకోను. సర్లే గాని మ్యాటర్కి రా. బాలి, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోవడం వలన నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాంటివి ఏం తెలీదు. బట్ ఫస్ట్ టైం నిన్ను చూడగానే నాకు అవి కావాలనిపిస్తుంది. నీ మనసులో పూర్తిగా ఏముందో నాకు తెలియదు. ఇంకేదైనా చెప్పే లోపే నీ మనసులోంచి నన్ను తీసేయి. బాయ్. ఎక్కడికి వెళ్ళుంటది? ఎందుకు రియా తొందరపడ్డా? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీ నాన్నగారు పరుగు పోయింది. అసలు నీకేం తక్కువ చేశామని? మమ్మీ, దయచేసి మీ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకండి. మన ఇంటికి వచ్చేసాను కదా. ఇమ్రాన్ ఎక్కడున్నాడు? నేను తనకు చెప్పకుండా వచ్చేసాను మమ్మీ. నేను వచ్చేసినట్లు తనకు తెలీదు. పోనీలే, తనే నీకోసం మన ఇంటికి వస్తాడు. మీ నాన్నగారు ఏమన్నా కోపడకు. నువ్వు చేసిన పనికి చాలా కోపంగా ఉన్నారు మీ నాన్నగారు. డాడీ, నేను తొందరపడి తప్పు చేశాను డాడీ. నన్ను క్షమించండి. కానీ ఇమ్రాన్ చాలా మంచివాడు డాడీ. కాకపోతే మంచి జాబ్ లేదు. వాడు నిజంగా మంచివాడైతే నిన్నెలా వదిలేసేవాడు కాదు. లేదు డాడీ, మీరు అనుకున్నట్టు. ఇంకేం మాట్లాడద్దు రియా. లోపలికెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకో.